యోహాను సువార్త 1:17 చూడండి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడను. చాలు. ధర్మశాస్త్రం ఆ కాలంలో నీతి ఇవ్వాలంటే, నీతి అనేది చెప్పాలంటే ధర్మశాస్త్రం అంతా మీరు పాటించాలా అని చెప్పాడు దేవుడు. ధర్మశాస్త్రాన్ని మోషే ద్వారా దేవుడు ఇచ్చి పంపించిండు. కానీ ఎవ్వరు దాన్ని నిలబెట్టలేకపోయినారు. ఎవ్రీబడి వాజ్ అ ఫెయిల్యూర్. అయితే కృపను గురించి ఏమని చెప్తున్నాడు చూడండి. కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఇంగ్లీష్లో చదవండి. For the law was given by Moses, but grace and truth came by Jesus Christ. Hallelujah. Hallelujah. Law was given by Moses. Given by Moses. For example, చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి నా దగ్గర. అవి మనకు సంబంధించిన ప్రాపర్టీ అంతా అదే అనుకుందాం. చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్. ఆ డాక్యుమెంట్స్ ఉన్నాయనుకోండి, అవి ఎవరితో అయినా వేరే వాళ్ళతో పంపిస్తామా? పంపించాం. ఎంత దూరమైనా మనమే పట్టుకొని పోయి మనమే ఇస్తాం ఎవరికైనా మన కావాల్సిన వాళ్ళకి ఇవ్వాలంటే. అదే అంత ఇంపార్టెంట్ లేనివి ఏమన్నా ఉన్నాయనుకుందాం, ఏం చేస్తాము? కొరియర్ కొట్టేస్తాం. మోసెస్ వాజ్ ఎ కొరియర్ బాయ్. మోషే ఏం చేసిండు? కొరియర్ పని చేసిండు. అక్కడ ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చి డెలివరీ చేసిపోయిండు. హల్లెలూయా. అదే గ్రేస్ అండ్ ట్రూత్, కృపయు సత్యము. ఎట్లా? కొరియర్ కాదు, జీసస్ హిమ్సెల్ఫ్ హ్యాడ్ టు కమ్. హల్లెలూయా. అందుకే నాకు ఇంగ్లీష్లో వాడబడిన పదం ఇష్టం ఇక్కడ. గ్రేస్ అండ్ ట్రూత్ కేమ్. అంటే కేమ్ అని ఎవరిని అంటాము? కేమ్ అనే పదం ఎవరికి వాడతాము? నడుచుకుంటూ వచ్చేటోళ్ళకు చెప్తాం. అర్థమైందా? పర్సనలైజ్డ్ థింగ్స్కు వాడతాం. కేమ్, దే కేమ్, హీ కేమ్. గ్రేస్ అండ్ ట్రూత్ దే కేమ్ బై జీసస్ క్రైస్ట్. అంటే జీసస్ హిమ్సెల్ఫ్ ఇస్ ది గ్రేస్, Jesus himself is the truth. Hallelujah. Hallelujah. Amen. So there are different levels of grace. నేను చెప్పాను కదా ఇప్పుడే, యెహోషువ ఒక లెవెల్ ఆఫ్ గ్రేస్లో పనిచేసిండు, ఏలియా ఇంకో లెవెల్ ఆఫ్ గ్రేస్లో పనిచేసిండు. మనకేం ఆశ ఉండాలంటే క్రైస్తవులుగా, ఐ షుడ్ ఫంక్షన్ అట్ ది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ గ్రేస్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో హైయెస్ట్ లెవెల్ ఆఫ్ గ్రేస్లో నేను పని చేయాలి. హల్లెలూయా. Hallelujah. That should be our desire.